వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి కాగ్నిజెంట్ నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. మనకి 2 లొకేషన్స్కి ప్రెజెంట్ వీళ్ళైతే మాస్ హైరింగ్ అయితే చేస్తానని చెప్పొచ్చు. సో ఒకటేమో హైదరాబాద్ లొకేషన్కి, ఇంకోటి వచ్చేటికి బెంగళూరు లొకేషన్కి. ఓకే, వీళ్ళు జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు గైస్. సో ఇది ఒక చెప్పాలంటే మనకు ఒక డేటా అనలిస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఎంఎస్ ఎక్సెల్ అనే ఒక మంచి టూల్ యూస్ చేసి వీళ్ళు డిఫరెంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన డేటా అంతా ఉంటుంది, కంటెంట్ స్ట్రాటజీకి సంబంధించిన డేటా ఉంటుంది. ఆ యొక్క డేటాను ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు ప్రాపర్ రిపోర్ట్స్ అవి కూడా జనరేట్ చేయాల్సి వస్తుంది. సో గైస్ ఆ యొక్క రోల్ ఏంటి, ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేస్తాం. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక మినిమం ఒక ఫ్రెషర్కి సో 25,000 వరకు కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ఫ్రెషర్ శాలరీ గుర్తుపెట్టుకోండి గైస్. సో చాలా మంచి అప్డేట్. సో 100% రిప్లై అయితే వస్తుంది, లేటెస్ట్ అప్డేట్. సో తప్పకుండా డీటెయిల్స్ చూసి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. స్కిల్స్ ఉంటే, స్కిల్స్ లేకపోతే ఏం చేయాలి ఇదో పట్ల వీడియో డిస్కస్ చేస్తాను. బిఫోర్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, కాగ్నిజెంట్ నుంచి మనకి జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ సిఎం అనే రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది సో చెప్పాలంటే మనకి బెంగళూరు లొకేషన్కి ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అనమాట. ఇంకోటి చూస్తే సేమ్ అదే జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ సిఎం అనే రోలు. సో ఇది మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. 2 లింక్స్ కూడా ఒకే లింక్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో డైరెక్ట్గా బెంగళూరు, హైదరాబాద్ అని మెన్షన్ చేసి ఉంటుంది. బేస్ ఆన్ దట్ మీరు క్లిక్ చేసి రెండాటికి కూడా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో ఫస్ట్ మనం అయితే బెంగళూరు లింక్ అయితే మనం అనలైజ్ చేద్దాం. చూడండి, వీఆర్ సీకింగ్ జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ 0 to 1 years of experience to join our team. Ideal candidates will have expertise in MS Excel and a strong background of content strategy, online and digital marketing and online domains అని మెన్షన్ అయితే చేశారు. సో గైస్ మేజర్గా చెప్పాలంటే మీరు సో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, కంటెంట్ స్ట్రాటజీస్ని మీరైతే డెవలప్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారట. ఆన్లైన్ మార్కెటింగ్ కావాల్సిన డేటా ఏవైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి అనలైజ్ చేస్తారట. ఓకే, సో అది మనకి బెంగళూరు లొకేషన్కి సంబంధించి వాళ్ళైతే రిలీజ్ చేశారు. అదే మనకి హైదరాబాద్ సంబంధించిన రోల్కి వచ్చేటికి వీళ్ళేమంటున్నారంటే సో క్లియర్గా ఇచ్చారు 0 to 1 years of experience దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీద మేజర్గా మీరు అసిస్ట్ ఇన్ మానిటరింగ్, అనలైజింగ్ ఆన్లైన్ కంటెంట్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ కంపెనీ గైడ్లైన్స్ అండ్ స్ట్రాటజీస్ అని మెన్షన్ చేశారు. అంటే ప్రాపర్గా మీరు డేటాని అనలైజ్ చేయాలన్నమాట. ఓకే, సో గైస్ డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ని కంపెనీస్ నుంచి డేటా అనలిస్ట్ సంబంధించిన జాబ్స్ పడ్డమే. సో గైస్ మీరు కనుక డేటా సైన్స్ నేర్చుకుని బ్రహ్మాండంగా జాబ్స్ కొట్టాలనుకుంటే మీరు ఓడియన్ స్కూల్ యొక్క డేటా సైన్స్ కోర్స్ని అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. 29th April ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు 360 degrees ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఒక న్యూ మెథడాలజీతో వచ్చారన్నమాట. సో ఇంటరాక్టివ్ లైవ్ విత్ యువర్ ట్రైనర్స్ అని ఇచ్చారు. దట్ మీన్స్ సో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. లైవ్లోనే మనకి ఆన్లైన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. లైవ్లోనే మీరు అయితే అడగచ్చు. అది ఒక డైరెక్షన్లోని. ఇంకొక డైరెక్షన్లో మనకి 10+ ప్రాజెక్ట్స్ వీళ్ళైతే చేస్తారు. 230+ అసైన్మెంట్స్ మనకైతే ఇస్తారు. ఇంకొక డైరెక్షన్లో మనకైతే గెట్ ఇండస్ట్రీ రెడీ అంటే రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ ఉంటాయి కదా, వాటి మీద వర్క్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇంకొక ఫైనల్ డైరెక్షన్లో డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వీళ్ళది ఉంటుంది. 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. వీళ్ళొక డెడికేటెడ్ జాబ్ పోర్టల్లోనే ఆ యొక్క జాబ్స్ అప్డేట్ చేస్తున్నారు రెగ్యులర్గా. సో ఎవ్రీ మంత్ వీళ్ళు జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు గైస్. ఇలాగా 360 degreesలోని వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్లాన్ చేస్తారు. అందుకే సో వీళ్ళకైతే ప్లేస్మెంట్ కూడా బాగుంది. సో చాలా ఎక్కువ మంది అయితే సెలెక్ట్ అవుతున్నారు. ఆ యొక్క కంపెనీస్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, స్కోల్ అవుతుంది అనమాట. ఇలా కిందకు వస్తే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అమెజాన్ అన్ని కూడా టాప్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే ఉన్నారన్నమాట. సో ఈ యొక్క జాబ్స్ వాళ్ళతో నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కూడా నేనైతే చేశాను. సో చాలా మంది అయితే సెలెక్ట్ అయ్యారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మనకి SQL, పైథాన్, మినీ ప్రాజెక్టు, మెయిన్ ప్రాజెక్టు, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI, డేటా ఇంజనీరింగ్ అన్ని కూడా మనకైతే కవర్ చేస్తారు. దాంతోపాటుగా పవర్ BI, డేటా విజువలైజేషన్ టూల్స్, స్టాటిస్టిక్స్, అడ్వాన్స్ ఎక్సెల్, EDA, PySpark, ఆర్ ప్రోగ్రామింగ్, ఎజోర్, స్నోఫ్లేక్, ట్యాబ్లు కూడా కవర్ చేస్తున్నారు. వీళ్ళు ప్రాపర్గా బిల్డ్ చేయడం కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా సెషన్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు అనమాట. మంచి అప్డేట్ అనమాట. సో తప్పకుండా మీరైతే చూస్ చేసుకోండి. లైవ్ ట్రైనింగ్ కాబట్టి సో తప్పకుండా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఇచ్చేసి ఈ యొక్క ఫామ్ ఫిల్ చేశారంటే వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. వాళ్ళు మీకున్న అన్ని డౌట్స్ వాళ్ళని అడగండి. సో మీరు నచ్చితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ యొక్క కోర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. గ్రేట్. సో జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ మనకి డేటా అనలిస్ట్ రోల్ అనమాట. సో డైరెక్ట్గా కాగ్నిజెంట్ నుంచి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ యొక్క టూల్ యూజ్ చేసి డిఫరెంట్ డేటాను మనం ప్రాపర్గా అనలైజ్ చేస్తాం, రిపోర్ట్స్ డిజైన్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. సో డిఫరెంట్ రీసెర్చ్ యాక్టివిటీస్లో మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. సో మేనేజింగ్ అండ్ అప్డేటింగ్ టీమ్ ఉంటుంది, దానికి మీరైతే రిపోర్ట్ చేస్తామని వీళ్ళైతే ఇచ్చారు. ఇక చూడండి, మస్ట్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఎంఎస్ ఎక్సెల్ మీద, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ మీద మంచి నాలెడ్జ్ మీకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడ్ రైట్ మనకు ఉండాలని, రిటర్న్ వర్బల్ స్కిల్స్
స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ గైస్. ఇది మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫుల్ టైం రోల్ గైస్ ఇది మాత్రం. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా అయితే అప్లై చేయండి. సో ఇంకా సెకండ్ రోల్ చూస్తే మనకి చెప్పాను కదా సేమ్ అదే జూనియర్ లొకేషన్స్. ఇది మనకి చెప్పండి కంటెంట్ మీద మనకు ఉంటుంది. సో ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. అప్లై చేయడం కోసం అప్లై మీద క్లిక్ చేద్దాం. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాలి ఇక్కడ. సో ఇది క్లిక్ చేసినంత కొద్దిగా సర్వర్ స్లో ఉండొచ్చు. సో స్లో డౌన్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకో, కొద్దిగా వెయిట్ చేస్తారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు చెక్ చేసుకోండి ఇక్కడ యు ఆర్ నాట్ సైన్ ఇన్. సో ఇక్కడ మనం ఒక న్యూ యూజర్ మీద క్లిక్ చేసి ఒక న్యూ లాగిన్ అయితే మనం అయితే క్రియేట్ చేసుకుని ఆఫ్టర్ దట్ లాగిన్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. చాలా మంచి అప్డేట్ ఫ్రమ్ కాగ్నిజెంట్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.